వీడియోలకు స్మాల్ అప్డేటు ప్రజెంట్ మనకు ఆగస్టు 15th మనకు రావడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే మీకు మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో అయితే ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి మీకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్ఎంటీఎస్ కానీ ఏ కోర్స్ అనేది తీసుకోండి, ఎనీ వన్ మీకు 399కి విత్ 100 బయట అయితే ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ మీకు ఆగస్టు 14 అండ్ 15 ఈ 2 days మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కనుక కింద ఉన్నటువంటి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మన డిఫెన్స్ డార్నింగ్ యాప్ అనేది అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చిన కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు 3,900కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ జోన్ కూడా వేకెన్సీ ఉన్నాయి. అండ్ మీరు సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేసుకుంటే కనుక మీకు సికింద్రాబాద్లో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 70,000 పైగా మీకు శాలరీ అయితే వస్తారన్నమాట. ఇవి మంచి శాలరీ ఉన్నటువంటి పర్మనెంట్ మనకు రైల్వే ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈ వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది 2026 4వ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూనియర్ ఇంజనీర్ అని అండ్ డిపార్ట్మెంట్ అండ్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని ఇట్లా మనకు రకరకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అంటే మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని కంపల్సరీ మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 14, 2026 అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 13, 2026 నెక్స్ట్ మంత్ 13వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే ఉంది. అండ్ ఇంకోటి, ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవాలంటే కనుక అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసి సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 25వ తేదీ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. బట్ క్రియేట్ అన్ అకౌంట్ కూడా మీ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, మీ పేరు కానీ, ఫాదర్ పేరు కానీ, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న జోను అలాంటివి ఎడిట్ అయితే అవ్వవు అనమాట. కాబట్టి చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అండ్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్క్రాప్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాపియాలంటే కనుక స్క్రాప్స్ డీటెయిల్స్ అని మీరు సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బ్రదర్, ముందుగా మనకు ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 2027 జనవరి 1కి అయితే మీరు కౌంట్ తీసుకోవాలి మీ ఏజ్ లిమిట్ అనేది. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల నుండి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 36 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళకు 43 సంవత్సరాలకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ ప్రతిదీ ఇక్కడ మనకు కమ్యూనిటీ వైజ్గా మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి ఒకసారి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు పేమెంట్ కంపల్సరీ అయితే చేయాలి. ఇక ముందుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్సర్స్ మ్యాన్, పీడబ్ల్యూ, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనార్టీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు 250 రూపీస్ పేమెంట్ అవుతుంది. అయితే స్టేజ్ 1 ఫస్ట్ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో రాయడానికి వాళ్ళకు 250 రిఫండ్ అయితే పడుతుంది మొత్తం కూడా. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే CBT1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో రాయడానికి రాసిన తర్వాత మీకు 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే పడుతుంది. అంటే మనకు 100 రూపాయలు మాత్రమే డిడక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుకు వచ్చేసి మనకు స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 2 మనకు CBT2 ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే CBT1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ CBT2 ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే CBT1 ఎగ్జామ్ అన్ని కూడా ఎగ్జామ్స్ అనేది తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఎగ్జామ్ కూడా మనం తెలుగులో అయితే రాయొచ్చు. ఇక్కడ CBT1 వచ్చేసి మనకు 9 నిమిషాలు ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది, 120 మినిట్స్ అనమాట స్క్రాప్స్కి అయితే. ఇక 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ నుంచి వస్తాయంటే, మ్యాథమెటిక్స్ నుంచి మనకు CBT1లో మనకు 30 క్వశ్చన్లు వస్తే 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్లు 15 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు 30 మార్కులకు, 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మనకు 9 నిమిషాలు టైమింగ్.
ఇక నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఇక CBT 1 క్వాలిఫై నేచర్ వచ్చేసి ఎవరైతే యూఆర్ వాళ్ళు 40%, ఈడబ్ల్యూఎస్‌లో 40, ఓబీసీలో 30, ఇక ఎస్సీ వాళ్ళు 30, ఎస్టీ వాళ్ళు 25% మార్కులు అయితే వచ్చి ఉండాలి CBT 1లోన. అయితే ప్రజెంట్ వచ్చేసి మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో మీకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ అయితే మీకు ప్రజెంట్ అయితే నడుస్తూ ఉందన్నమాట. కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాట్ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఈ ఆఫర్ అనేది ఈరోజు అండ్ రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. కేవలం మనకు CBT 1 ఎగ్జామ్‌కి మాత్రమే డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో మీకు కోర్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇక స్టేజ్ 2 వచ్చేసి మనకు CBT 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 15 క్వెషన్లు 15 మార్కులకు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకు 15 క్వెషన్లు 15 మార్కులకు, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనమాట 15 క్వెషన్లు 15 మార్కులకు, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకు 10 క్వెషన్లు 10 మార్కులకు, టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి మనకు 100 క్వెషన్లు 100 మార్కులకు, 150 క్వెషన్లు వస్తే 150 మార్కులకి అయితే రావడం అయితే జరుగుతుంది. 120 నిమిషాలు మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని కూడా మనకు నెగిటివ్ మార్క్ ఉందంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనకు 1/3 అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే చూసుకోండి. 3 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. ఇక్కడ CBT 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ లిస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్‌ని మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నార్మలైజ్డ్ స్కోర్ కూడా ఉంటుంది. అంటే మనకు మల్టిపుల్ షిఫ్ట్‌లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు మీరు పెట్టే క్వెషన్స్‌ని బట్టి మీకు వచ్చే క్వెషన్ పేపర్‌ని బట్టి హార్డ్‌గా ఉందనుకోండి మనకు నార్మలైజ్డ్ మనకు స్కోర్ అయితే యాడ్ అవుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ అండ్ సాలరీ చూసుకుంటే మనకు ఓవర్‌గా 3,993 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంతకుముందుకు వచ్చినటువంటి షార్ట్ నోటీస్‌లో మనకు 4,000 పైగా పోస్టులు అయితే భర్తీ చేసినట్టు ఇచ్చాడు కానీ ప్రజెంట్ అయితే మనకు వేకెన్సీ అయితే తగ్గించాడు. ఇక నెక్స్ట్ సాలరీ బేసిక్ పే మీకు 35,400 అయితే ఉంది. ఇది ఓన్లీ ఇనిషియల్ పే అనమాట. బేసిక్ పే మీకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక మీకు 60 నుండి 70,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇవి మంచి సాలరీ ఉద్యోగాలు కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి బ్రదర్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారని చూసుకుంటే ఇక టోటల్గా వచ్చేసి మనకు 37 రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. జూనియర్ ఇంజనీరింగ్ కానీ ఇంకా వివిధ రకాల పోస్టులు అనేది అయితే మనకు మ్యాక్సిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎక్కువ పోస్టులకు ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ అవుతుందన్నమాట. దీనికి అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఏదో ఒక విభాగంలో మీకు కంపల్సరీగా 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అయితే చేసి ఉంటారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు కదా, చాలామంది నన్ను అడిగారు అనమాట, బ్రదర్ డిప్లొమా స్టూడెంట్స్కి క్వశ్చన్ అంటే పోస్టులు ఉంటాయా లేవా, నోటిఫికేషన్ వస్తుంటాయా లేదని. ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ మనకు జోన్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు జోన్ వైజ్ వేకెన్సీ ఉంటాయి. అండ్ సికింద్రాబాద్ జోన్ కింద అప్లై చేస్తే వాళ్ళకు సికింద్రాబాద్లో జాబ్ ఉంటుందని. ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో సికింద్రాబాద్ జోన్ అయితే దగ్గర కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి సికింద్రాబాద్ జోన్కి 110 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక డిపార్ట్మెంట్ అని మీరు చూసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది. దాని తగ్గట్టు అయితే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు సికింద్రాబాద్ జోన్ కాకుండా మనకు చెన్నై జోన్ కానీ లేకపోతే బెంగళూరు జోన్ కానీ అప్లై చేసుకుంటే అంటే కూడా అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత మీరు అక్కడైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకోండి మీకు ఎక్కడ ఏ జోన్లో వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు 3,900 పైగా పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.